హాయ్ అండి, అందరు బాగున్నారా? సంఘ సభ్యులందరికీ నా యొక్క వెల్కమ్ టు రాజమణి యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. సంఘ సభ్యులకైతే ఒక విషయం చెప్దామని అయితే ఫోన్ చేసిన. సభ్యుల మధ్యలో కానీ, సంఘాల మధ్యలో కానీ, సమైక్య మధ్యలో కానీ, పట్టణ సమైక్య మధ్యలో కానీ సమస్యలు వస్తే ఎవరు నష్టపోతారు అనే విషయం గురించి తెలుసుకుందాము. ఏది సంఘ సభ్యుల మధ్య అయినా, సమైక్యలైన, పట్టణ సమైక్యలైనా నష్టపోయేది మాత్రం సభ్యులే. ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకొని మీరు అధికారి దాకా పోయి అధికారులు వచ్చి చేస్తారనుకోవడం, అది మనం చేతులారా చేసుకొని ఎవరినో చేయమనడం అనేది, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, కట్టాలమ్మా అంటారు, అంతవరకే కదా. ఇప్పుడు సంఘంలో ఉన్నప్పుడు 10 మంది సభ్యులు ఉన్నప్పుడు 10 మంది ప్రతి నెల సమావేశం పెట్టుకుంటే అక్కడ ఏ తప్పు జరగదు. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత పాసు పుస్తకం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరు కట్టినా ఒక నెల రాకపోయినా వచ్చే నెల తెలుస్తుంది. ఆ విధంగా అయిపోతుంది. సమైక్యలో కూడా ప్రతి సంఘాల లీడర్లు ప్రతి నెల సమావేశానికి పోయినట్లయితే సమైక్యలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎవరికి ఇస్తారు అప్పులు, ఎవరు కడతారు, ఎవరు కట్టట్లేదని నువ్వు ప్రతి నెల సక్రమంగా పోయినట్లయితే సమైక్యకు సంబంధించినవి తెలుస్తాయి. అదే సమైక్య లీడర్లు, అధ్యక్షురాలు, కార్యదర్శి పట్టణ సమైక్య మీటింగ్ పోయినట్లయితే పట్టణ సమైక్యలో ఏ పథకాలు వస్తున్నాయి, ఏ విధమైన పథకాలు వస్తున్నాయి, ఏ లోన్లు వస్తున్నాయి, పట్టణ సమైక్యకు మన హెడ్ ఆఫీస్ నుండి ఎన్ని నిధులు వస్తున్నాయి, అందులో ఎంత ఉంది అనేది లెక్కలు కానీ, డబ్బులు కానీ, అప్పులు ఎవరు కడుతున్నారు, ఎవరు కట్టట్లేదు, ఎవరెంత తీసుకున్నారు, ఏ విధమైన లాభాలు ఉన్నాయనే విషయం ఎవరికి తెలుస్తుంది, అధ్యక్షులకు తెలుస్తుంది. అది ఎప్పుడు నువ్వు ప్రతి నెల సమావేశానికి క్రమం తప్పకుండా పోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. పోలేదనుకో నీకు అడిగే అధికారం కూడా ఉండదు. ఎందుకమ్మా అంటే ఎట్లుంటుంది, నువ్వు వచ్చి ఎప్పుడో ఒకసారి వచ్చి లెక్కలు అడిగితే సమాధానం చెప్పే అధికారం, అడిగే అధికారం ఉంటుందా? ఉండదు. ప్రతి నెల నువ్వు సమావేశాలకు సక్రమంగా హాజరయ్యి కరెక్ట్గా నీ వంతు నీ సమైక్య నుండి పొదుపులు నువ్వు తీసుకుపోయినట్లయితే అడిగే అధికారం ఉంటుంది. మన సమైక్యలు అనేది మన చేతుల్లోనే ఉంటాయి, మన సభ్యుల చేతుల్లోనే ఉంటాయి. కింది స్థాయి నుండి, సంఘంలో సభ్యుల స్థాయి నుండి పట్టణ సమైక్య వరకు ఉండేటోళ్ళం మనమే. ఒకవేళ సంఘంలో మిస్యూజ్ అయినా సమైక్య సీఏ ఏం చేస్తుంది, అమ్మ కట్టాలమ్మ అని చెప్తుంది, తిరిగి కట్టిస్తుంది. సమైక్యలో ఏదైనా అధికారం వస్తే కట్టాలమ్మ అంటుంది, ఒక అమ్మ కట్టదు. నష్టపోయేది ఎవరు? సభ్యులే. కాబట్టి ముఖ్యంగా సభ్యులు అనేవాళ్ళు మీ సంఘాల కానీ, సమైక్యలా కానీ ఎక్కడైనా కూడా లెక్కల విషయంలో కరెక్ట్గా మీరు సమావేశాలకు పోయినట్ల ఏది ఉంటే ఏ విధమైన సమస్యలు రావు. ఇలా డబ్బులు వాడుకోవడం, సీఎలు వాడుకోవడం, లీడర్లు వాడుకోవడం, లేకపోతే సభ్యులు కట్టకపోవడం అనేది అన్నీ జరిగితేనే మిస్టేక్ అనేది జరుగుతుంది. కాబట్టి ఏ మిస్టేక్ జరగకుండా ఉండాలంటే సభ్యులు సంఘ సమావేశాలు కరెక్ట్గా పెట్టుకోవాలి. సంఘ లీడర్లు సమైక్య సమావేశాలకు వెళ్ళాలి, సమైక్య లీడర్లు పట్టణ సమైక్య సమావేశాలకు వెళ్ళాలి. ఈ విధమైన క్రమ పద్ధతిలో జరిగినట్లు అయ్యేది ఉంటే మీరు సంఘంలో కానీ, సమైక్యలో కానీ, పట్టణ సమైక్యలో కానీ ఏ విధమైన సమస్యలు రావు. మొత్తం ఇప్పుడు టోటల్ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. లీడర్లు వాడుకున్నారని, సీఎలు వాడుకున్నారని డబ్బులు నువ్వు కరెక్ట్గా లేక వాళ్ళని అనడం అది తప్పు. మనం నమ్మకం అనేది ఇదివరకు ఉండే నమ్మకం కాదు, ఇప్పుడు కావాల్సిందే. మరిది మనం కరెక్ట్గా ఉన్నామా, టైంకి పోయినామా, కట్టినామా, వచ్చినప్పుడు మిగతా కరెక్ట్గా ఉన్నాయా తెలుసుకోవాలి, బయటపడాలి. ఎవరి విషయాలు మీకు అవసరం లేదు, మీ పోయిన విషయం తెలుసుకొని రావాలి కదా అండి. ఇందులో ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోలు మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి, చాలా ప్రోత్సహిస్తున్నారు. సంఘాలపైన ఇంకేమైనా డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.